అంటే ఆ బొకే పంపించింది నువ్వు కదా? లేదే. అది పంపించింది నువ్వే అని చందుకు అర్థమై ఉంటుందా? లల్లీని ఎక్కడ తీసుకెళ్లావరా? నా లవర్తో నా ఇష్టం వచ్చి చోటుకొచ్చాను రా. నీకెందుకమని? చందుకి నా లవ్ విషయం నువ్వే చెప్పాలి. నేను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళతో రాయబారం పంపించాలా? చందు డెసిషన్ చెప్పేసింది. ఏం చెప్పింది? నా ప్రపోజల్కి ఓకే చెప్పేసింది. అందుకే ఆనందం. దట్స్ వై దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. సంతోష్, నిజంగా చందు నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందా? నిజం అంకుల్. తను ఏమంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో అని చందు ఓకే అన్నంత వరకు టెన్షన్తో అల్లాడిపోయాను అనుకోండి. బట్ ఫైనల్గా ఓకే చెప్పేసింది. మనస్ఫూర్తిగానే చందు నీ ప్రేమను ఒప్పుకుందా? ఒప్పుకుందాంటీ. ఆడపిల్లలు సహజంగా ఓపెన్గా చెప్పలేరు కదా, అందువల్లే మీతో చెప్పడానికి కొంచెం షై ఫీల్ అయినట్టుంది. నేను ఇండియా వచ్చే వరకు ఏమంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్తోనే వచ్చాను. బట్ ఐఎమ్ హ్యాపీ. చందు నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఆ ఆనందంతో నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చందు, సంతోష్ చెప్తుంది నిజమేనా? చెప్పమ్మా. అతనేమో ఆనందంగా ఉన్నాడు, నువ్వేమో బాధగా కనిపిస్తున్నావు. సంతోష్ మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. అవును డాడీ, సంతోష్ చెప్పింది నిజమే. అంటే రాజాను నువ్వు శాశ్వతంగా వద్దనుకుంటున్నట్టేనా? కావాలి అనుకున్నా అంతే పరిస్థితుల్లో అతను లేడు డాడీ. అతను చాలా ఆనందంగా ఉన్నాడు డాడీ. కాబోయే భార్యతో అతను కూడా నాగార్జున సాగర్ లో ఆనందంగా తిరుగుతున్నాడు. ఏంటి, రాజా కూడా సాగర్ వచ్చాడా? లల్లితో పాటే వచ్చాడు. అతనంత ఆనందంగా ఎలాగో 10 మందికి తెలిసిపోయిన విషయమే కదా అని ఇద్దరు పబ్లిక్ గా తిరుగుతుంటే నేనెందుకు గదిలో బాధపడుతూ కూర్చోవాలి డాడీ? డాడీ, ఆ రోజు రాజా కావాలి అన్న నేనే ఈ రోజు వద్దు అంటున్నాను. అతన్ని నేను మర్చిపోతాను, మీరు మర్చిపోండి. తన సంతోషాన్ని వెనకేసుకొని తను తిరిగి ఇస్తున్నాడు. నా సంతోషాన్ని నేను చూసుకోవాలిగా. అందుకే నా ప్రేమ కోసం ఇంత దూరం వచ్చిన సంతోష్ ప్రేమని నేను ఒప్పుకున్నాను. వద్దనుకున్నా అతని చుట్టే తిరగాల్సిన కర్మ నాకేం పట్టలేదు డాడీ. నువ్వు ఈ నిర్ణయాన్ని సంతోషంగా తీసుకుంటున్నావమ్మా? సంతోషం అనేది ఫీలింగ్ డాడీ, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. రాజాతో సంతోషంగా ఉంటాను అనుకున్నాను, ఉండలేకపోయాను. బట్ సంతోష్తో ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను. ప్రస్తుతానికి అదే నా నమ్మకం. చందు,
ఏంటి చందు, నేను హ్యాపీగా ఉన్నాను కానీ నువ్వు లేవని, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావంటే నమ్మడం లేదు. అంకుల్కైనా చెప్పావా లేదా? అదే చెప్తున్నాను. ఓకే ఓకే అంకుల్, ఇప్పుడు మీకు హ్యాపీయే కదా? చందు ఓకే అంది అంటే మీకే ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి ఇంకా మా పెళ్ళికి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విషయం అర్జెంటుగా మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్పాలి. చందు నువ్వురా మాట్లాడదు గాని, మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కమాన్ చందు. రాజా, శంకర్, 4 రోజులు నిన్ను చూడకపోతే మనసంతా ఏదోలా అయిపోయింది రాజా. మనం ఫ్రెండ్స్ అయ్యాక ఇన్ని రోజులు ఎప్పుడు దూరంగా ఉండలేదు కదా. వెళ్ళిన పని అలాంటిది శంకర్, తప్పేదే ఉంది. అంతా హ్యాపీగా జరిగిందా? ఆ కొండగాడితో గొడవ ఉంటుంది అనుకున్నాను, కానీ వాడే కాంప్రమైజ్కి వచ్చాడు. నువ్వు వెళ్ళాక కాంప్రమైజ్ కాక చేస్తాడా? నేను బలాన్ని నమ్ముతాను, రాజా తెలివిని నమ్ముతాడు. అందుకే ఈ విషయంలో నేను అనవసరమని రాజాను పంపించాను. మీ కాంబినేషనే కాంబినేషన్ భయ్యా, మీరెప్పుడు ఇలాగే ఉండాలి. అందులో అనుమానం ఏమీ వద్దు. రాజా, నీతో పాటు లలిత కూడా సాగర్ వచ్చిందటగా? అవును శంకర్, నాకు ఇష్టం లేకపోయినా అశోక్ గాడు నేను ఊళ్ళో లేను అని తెలిస్తే లల్లిని ఇబ్బంది పెడతాడని దొరగారు చెప్పేసరికి కాదనలేకపోయాను. అలా తీసుకెళ్ళటం తప్పని నాకు తెలుసు, కానీ ఏం చేయను. అందులో తప్పేముంది రాజా? ఇప్పటికే మా ఇద్దరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇలా మేము వెళ్ళామని తెలిస్తే అది వాళ్ళ అనుమానాన్ని ఇంకా పెంచుతుంది. ఎవరి గురించో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వేం పరాయి అమ్మాయిని తీసుకెళ్లేదు, తను నీ స్నేహితురాలు. ఆ అశోక్ గాడు నిన్ను మోసం చేయకుండా ఉండుంటే నీ భార్య. అయినా ఇప్పుడు మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఎవరికీ లేదు. ఎలాగో మీరు పెళ్లి చేసుకోబోతున్నారుగా. అందుకని మేమిద్దరం ఇలా ఊర్లంట తిరగటం బాగుంటుందా? నాకైతే అందులో తప్పేమీ కనిపించడం లేదు రాజా. దొరగారు చెప్పినట్లు నువ్వు లేవు అని తెలిస్తే ఆ అశోక్ గాడు ఏదో ఒక విధంగా లలితను ఏడిపించాలని చూస్తాడు. వాడు అక్కడున్నా వదలలేదు శంకర్. ఎక్కడున్నావు ఏంటి అని ఫోన్ చేశాడు. చేశాడా? మరి మీరిద్దరూ సాగర్లో ఉన్న విషయం చెప్పారా? చెప్పాం. మైండ్ పోయింటుంది వాడికి. అలాంటి వాడికి అలాగే జరగాలి. బంగారం లాంటి భార్యని చూసుకోవడం చేతకాక రోడ్డు పాలు చేశాడు. అదీ కాక మీ మీద లేనిపోని పుకార్లు పుట్టించాడు. చివరికి విడాకులిచ్చేదాకా చేసుకున్నాడు. విడాకులిచ్చినా వాడింకా లలిత వాడి భార్య అన్నట్టు మాట్లాడుతున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారన్న మాటకే చచ్చాడు. ఇప్పుడు ఇలా ఇద్దరు సాగర్లో ఉన్నారు అంటే ముసుగేసుకొని ఏడుస్తూ ఉంటాడు. వాడికి అలాగే ఉండాలరా. అంతే, అందరూ అశోక్ గురించి ఆలోచించి అలా సంతోషపడిపోండి, సరిపోతుంది. ఇంకెవరి గురించి ఆలోచించారమ్మా? ఎవరి గురించేంటి? చందు గురించి ఆలోచించే పని లేదా? ఇప్పటికే లేనిపోని అనుమానాలతో సతమతమైపోతుంది. ఇప్పుడు లలితను తీసుకుని సాగర్ వెళ్ళాడంటే తట్టుకోగలదా? చందు గురించి ఆలోచిస్తూ ఇలా లలితను తీసుకెళ్ళటం ఏంటి రాజా? ఇలా చేస్తే చందుయే కాదు ఎవరైనా బాధపడతారు. ఎలా దగ్గర కావాలని ఆలోచించకుండా చందుకు దూరం కావాలని ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇంకా చందు నా గురించి ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? పైకి ఎన్ని మాటలనినా తన మనసులో ఇంకా నీ మీద ప్రేమ ఉంది రాజా. ఆ విషయం ఆడపిల్లగా నాకు తెలుసు. అదే నీ అమాయకత్వం. చందు కూడా సంతోష్ అనే అతనితో సాగర్ వచ్చింది.
హాయిగా అతనితో అక్కడంతా తిరుగుతుంది. ఎవరతను? అమెరికాలో ఉన్నప్పుడు ఫ్రెండ్ అంట, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకు చందు ఒప్పుకోవాలిగా. చందు నోటితో చందునే చెప్పింది నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని. తను కరెక్ట్గానే ఉంది, మనమే తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఇంకా తన గురించి ఆలోచిస్తే అది మన పిచ్చితనం అవుతుంది. చందు కూడా ఈ రాజా జీవితం నుంచి మరొకరి జీవితంలోకి వెళ్ళిపోయింది. అసలు చందు అలా చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? పోలే అమ్మా, 4 రోజులు అలా అయినా ప్రశాంతంగా ఉండుంటావు. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఆ వెధవ ఎదురు పట్టడం, ఏదో ఒకటి మాట్లాడి నిన్ను బాధ పెట్టడం తప్ప ప్రయోజనమేముంది? అక్కడికెళ్ళి నేను ప్రశాంతంగా ఉన్నానో లేనో కానీ రాజాకి మాత్రం ప్రశాంతత లేకుండా పోయింది మామయ్య గారు. అదేమిటమ్మా? చందు కూడా సాగర్ వచ్చింది. చందు వచ్చిందా? ఎందుకమ్మా? తన స్నేహితుడితో తనొచ్చింది. స్నేహితుడా? ఎవరమ్మా? యుఎస్ లో తన క్లాస్మేట్ అంట. తన కోసమే ఇండియా వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే రాజా ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. రాజా చందుని మర్చిపోలేకపోతున్నాడు మామయ్య గారు. ఆ విషయం మీతో ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు కానీ నేను చూశాను కదా, చాలా బాధపడుతున్నాడు. చందు తనకిష్టం లేదన్న తర్వాత కూడా రాజా బాధపడి మాత్రం ప్రయోజనమే ఉంది. ఇష్టం లేదు అనగానే ఎలా మర్చిపోతాడు తాయారు? మర్చిపోకుండా బాధపడో వెంటపడో చేయగలిగిందేముందమ్మా? ఆ అమ్మాయి రాజా నాకు వద్దు అనుకుంది కాబట్టి తన జీవితం తను చూసుకుంటుంది. మరో అబ్బాయితో సరదాగా తిరగలుగుతుంది. ఆ అమ్మాయి దారి అమ్మాయి చూసుకున్నప్పుడు వాడి దారి వాడు చూసుకోవాలే గాని అలా బాధపడితే ప్రయోజనం ఏముందమ్మా? చందుని కాదని రాజా బ్రతకలేడు మామయ్య గారు. బతకాలమ్మా. మన జీవితం మనతోనే మొదలై మనతోనే ఆగిపోతుంది. ఒకరి కోసం ఎప్పుడూ ఆగిపోకూడదు. చందు అబ్బాయి ఎవరితోనో సంతోషంగా ఉండగలిగినప్పుడు పాత స్నేహితులు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మీరు పెళ్లి చేసుకోవటంలో తప్పే ఉంది. చందుని మర్చిపోలేక రాజా అంత బాధపడుతుంటే మా ఇద్దరికి పెళ్లి ఎలా చేస్తారు మామయ్య గారు? నిజానికి ఎప్పుడో మీరిద్దరూ ఒకటి కావాలి. ఏదో జరగరాంది జరిగి దూరమయ్యారు. ఆ తర్వాత మీ జీవితాల్లోకి వచ్చిన వాళ్ళు మీతో ఉండలేకపోయారు అంటే అర్థమేమిటి? మీరిద్దరూ ఒకటి కావాలని రాసిపెట్టి ఉంది. నీకు దూరమై రాజా ఎంత నష్టపోయాడో నువ్వు అంతే నష్టపోయావు. ఈ రోజు నీకు జరిగిన నష్టాన్ని తీర్చగలిగేది రాజా మాత్రమే. వాడికి ఆ బాధ్యత ఉంది. మీరిలా విడివిడిగా ఉన్నంతకాలం ఎవరో ఒకరు ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారమ్మా. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి జరిపిస్తాను. అలా చేస్తే రాజాని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది మామయ్య గారు. ఏం కాదు, అందరూ మీకు అన్యాయం చేశారు గాని మీ వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు. ఇప్పుడు న్యాయం జరగాల్సింది మీ ఇద్దరికి. మిమ్మల్ని ఒక్కటి చేయటమే న్యాయమని నాకనిపిస్తుంది. అదే చేస్తాను.
అమ్మా ఏం చేస్తున్నావు? గారెలు చేస్తున్నాను. అబ్బా గారెలా? త్వరగా త్వరగా చేయమ్మా. ఆ మాట చెప్పగానే ఆకలి పెరిగిపోయింది. ఏంటో అమ్మా, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నీకు హెల్ప్ చేయనా? అమ్మ దగ్గర కూడా ఆనందంగా నటిస్తున్నావే. నేనేం నటించడం లేదు. నిజంగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కళ్ళు ఏడుస్తూ పెదాలు నవ్వితే అది ఆనందం కాదు, దాన్ని సంతోషం అనరు. ఏంటమ్మా నువ్వు? నేను హ్యాపీగా ఉన్నానంటే నమ్మవే. రాజా దూరం అయిపోతున్నాడన్న బాధ నీ కళ్ళు చెప్తున్నాయి. రాజాని కాదనుకుని నిజంగా నువ్వు సంతోష్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఏ రాజానే ప్రపంచమా? రాజు తప్ప నాకు ఇంకెవరు లేరా? నిన్నటి వరకు ఆ మాట అంది నువ్వేగా? అవును అన్నాను. అమాయకంగా అతన్ని నమ్మి అలా అన్నాను. అయినా అతన్ని ప్రేమించి నేను సంపాదించింది ఏముంది? బాధ తప్ప. సంతోష్ ఈ విషయాన్ని యుఎస్ లో ఉన్నప్పుడే చెప్పుంటే నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చి ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు. నేను బాధపడడం కోసమే ఇండియా వచ్చినట్టుందమ్మా. అమ్మ దూరం అయితే ఆ అమ్మని ఈ అమ్మలో చూసుకోవాలని ఇండియా వచ్చాను. అలా రావడం వల్లేగా ఈ రాజా పరిచయం అయ్యాడు. మన కుటుంబం వల్ల అతనికి ఏదో నష్టం జరిగిందనుకొని అతన్ని ప్రేమించాను. అతనికో మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. చివరికి నా జీవితంలో సంతోషం లేకుండా చేసుకున్నాను. అంటే రాజా వల్ల నీకు సంతోషం లేదంటావు? లేదు. తన సంతోషాన్ని తను చూసుకుంటున్నాడు. తనకు నచ్చిన వాళ్లతో ఆనందంగా తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి నేను ఇంకా ఆలోచిస్తే నాకన్నా మూర్ఖులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. రాజాది ప్రేమ కాదమ్మా, మోసం. ప్రేమ అనే 2 అక్షరాలతో నన్ను నమ్మించాడు. అది కాదమ్మా ప్రేమంటే. ఎప్పుడూ చదువుకునే రోజుల్లో స్నేహం, కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. అవన్నీ మర్చిపోయి నేను ఇండియా వచ్చేసాను. నన్ను మర్చిపోకుండా 1000 మైళ్ళు దాటి నా కోసం, కేవలం నా ప్రేమ కోసం వచ్చాడు. అది ప్రేమంటే. అందుకే సంతోష్ ప్రేమని నేను ఒప్పుకున్నాను. కరెక్ట్గా చెప్పావు చందు. ఇప్పుడు నువ్వు తీసుకున్నావే, ఇది మంచి డెసిషన్. ఆ రాజా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ చదువుకి, నీ తెలివికి, నీ హోదాకి సంతోషే కరెక్ట్. నా కూతురు ఈ ఇంటి పరువు వీధిని పారేసింది. నీ వల్ల అయినా పోయిన ఆ పరువుని తిరిగి సంపాదించుకోవాలి. అందుకే ఈ ఇంటికి జరిగిన నష్టాన్ని మర్చిపోయేలా నీ పెళ్లి నేను జరిపిస్తానురా. హాయ్ అంకుల్. హాయ్ సంతోష్. చందు అలా బయటికి వెళ్ళొద్దామా? నువ్వు అడిగితే చందు కాదంటుందా సంతోష్? కాబోయే భార్యాభర్తలు మీకేంటి, పెళ్లి జరిగేలోపు ఆనందంగా తిరిగి రండి. థ్యాంక్ యూ అంకుల్. చందు పిలుస్తున్నాడుగా, వెళ్ళమ్మా. కమాన్ చందు. వెళ్ళమ్మా, ఇంకా ఏంటి ఆలోచిస్తావు? వెళ్ళు. కమాన్. అది జంటంటే. అలాంటి వాళ్ళ ప్రేమని అంగీకరించి ఆశీర్వదిస్తే తప్పే ఉంది. బెంచ్లో తిరిగేవాడికి, వీధిలో తిరిగేవాడికి తేడా అదే. చూడు, చందు సంతోష్ జంటగా వెళ్తుంటే ఎలా ఉందో. రాజాగాడితో ప్రేమ గేమ అని చందు తప్పు చేసినా తెలివిగలది కాబట్టి తన తప్పు తెలుసుకుంది, సరిదిద్దుకుంది. ఆ మాత్రం తెలివితేటలు లల్లికి ఉండుంటే ఈ రోజు వీధుల్లో తలదించుకుని తిరిగే పరిస్థితి వచ్చేది కాదు. ఏమైనా కృష్ణ అదృష్టవంతుడు. ఆ అదృష్టం నాకు లేకుండా పోయింది.
చాలా థ్రిల్గా ఉంది చందు. ఎందుకు? యుఎస్లో ఉన్నప్పుడు ఇలా చాలాసార్లు కలిసి తిరిగాం, కానీ అప్పుడు జస్ట్ ఫ్రెండ్స్. అప్పటికి నా మనసులో కూడా నువ్వు నా ఓన్లీ ఫ్రెండ్ అన్నట్టే ఉండేది. అదే ఫ్రెండ్తో ఈరోజు ఇలా కలిసి నడుస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. బికాస్ ఈరోజు ఫ్రెండ్ కాదు, నాకు కాబోయే వైఫ్. ఎయిర్పోర్ట్లో కాల్ పెట్టగానే ఈ నేలకు దండం పెట్టుకున్నాను, నీతో 7 అడుగులు నడిచే అదృష్టాన్ని ఇవ్వమని. అంతా కలలా అనిపిస్తుంది చందు. నేను ఇండియా రావటం, నిన్ను కలవటం, మన ప్రైవసీ కోసం మీ డాడీ మనల్ని బయటికి పంపించటం, అక్కడ ఎవరో నా మీద అటాక్ చేయటం, రాజా రావటం, నన్ను కాపాడటం, అంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల రాజా లాంటి ఒక మంచి వ్యక్తితో పరిచయం అయింది. రియలీ హీఈస్ గ్రేట్ కదూ. నేనెవరో తెలియకపోయినా నన్ను సేవ్ చేశాడు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అతను రావడం ఆలస్యమైతే నేను ఈరోజు ఇలా ఉండేవాడినే కాదు. సేవ్ చేశాడు, అయిపోయింది కదా. ఎలా అయిపోతుంది చందు? మంచి మనిషి గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? తను పరిచయం అయ్యాడు కాబట్టే ఒక రకంగా నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేశావు.